రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బోరబండలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ మహిళ తన ఇద్దరు పిల్లల గొంతు నులిమి తాను ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా గమనించిన పిల్లల్లో ఒకరిని రక్షించగా మరో చిన్నారి మృతి చెందింది. హృదయ విదారకమైన ఘటనతో బోరబండలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ బోరబండలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ మహిళ తన ఇద్దరు పిల్లల గొంతు నులిమి తాను ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా గమనించిన పిల్లల్లో ఒకరిని రక్షించగా మరో చిన్నారి మృతి చెందింది. హృదయ విదారకమైన ఘటనతో బోరబండలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, గంగోత్రి బోరబండలో విషాదం చోటు చేసుకుంది. బోరబండ పెద్దమ్మ నగర్ లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మ్యారేజ్ డే సందర్భంగా బయటికి వెళ్లాలని సతీమణి అడగడంతో భర్త వేరే కొంచెం పనులు ఉన్నాయి తర్వాత వెళ్దామని చెప్పడంతో మనోవేదనకు గురైనటువంటి భార్య వెంటనే ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఆ గొడవ కాస్త ప్రాణాల మీదకి వచ్చింది. తన ఇద్దరు పిల్లలను చంపి తను ఉరేసుకొని తల్లి చనిపోయింది. ఇంట్లో వాళ్ళు ఎవరు బయటికి రావడం లేదని గమనించినటువంటి ఇంటి పక్కన వాళ్ళు వెళ్లి చూడగా కిటికీలోంచి చూసినటువంటి వారు 100 డైల్ చేశారు. జైలు చేసిన వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వచ్చి పోలీసుల సహాయంతో తలుపులు పగలగొట్టి చూడగా భార్య సత్యవేణి తాడుతో ఉరేసుకుంది. ఇద్దరు పిల్లలు కింద పడి ఉన్నారు. వారిద్దరికి కూడా ఉరేసి తను చివరిగా ఆత్మహత్య చేసుకుంది. సో పాప 2 years, బాబు 5 years ఉండడంతో వెంటనే నీలోఫర్ హాస్పిటల్లో చికిత్స కోసం చేర్పించారు. తల్లి బాబు డెడ్ బాడీలను గాంధీకి పోలీసులు తరలించారు. కాబట్టి దీనిపైన కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి పాపకి కొంత ప్రాణాపాయం లేదని కూడా తెలుస్తుంది. చికిత్స అందిస్తున్నారు కాబట్టి మనకి సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. పాప పరిస్థితి కొంత ఇష్మంగా ఉన్నదని ఇంతకుముందు సమాచారం అందింది. కాకపోతే వెంటిలేటర్ పైన పాప చికిత్స అందిస్తున్నారు. సో విషాద ఘటన చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా ఒక్కసారిగా చలించిపోయారు. దుఃఖ సందర్భంలో మునిగిపోయారు. ఎందుకంటే కళ్ళ ముందు ఎప్పుడు కూడా ఆడుతూ పాడుతూ ఉండే పిల్లలు, తల్లి కూడా అందరితో కలివిడిగా ఉంటుంది. ఈ ఏరియాలో అందరూ కూడా సంతోషంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. సో వారు ఒక్కసారిగా మ్యారేజ్ డే రోజు ఇలాంటి విషాద ఘటన మేము చూస్తామని అనుకోలేదని కూడా వాళ్ళందరూ కూడా కంటతడి పెడుతున్నటువంటి దృశ్యాలందరినీ కూడా కలిసి వేశాయి. ఎందుకంటే కళ్ళ ముందు తిరుగుతున్నటువంటి పిల్లలు అందరితో అక్కడ ఉన్నటువంటి పిల్లలతో సరదాగా సాయంత్రం వేళల్లో ఆడుకుంటూ ఉంటారు. మ్యారేజ్ డే కదా ఈ రోజు బయటికి వెళ్దామని తన భర్తకి చెప్పుకున్నటువంటి సత్యవేణి తను వేరే పనుల నిమిత్తం తర్వాత వెళ్దామని గొడవ పడడంతో ఆ గొడవ కాస్త ముదిరి ఇలాంటి పరిస్థితికి దారి తీసిందని. సో ఆ సమయంలో ఎవరు కూడా లేకపోవడం కారణంగానే తన భర్త తన ఇంట్లో నుంచి గొడవ పడ్డ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత భార్య సత్యవేణి ఇద్దరు పిల్లలకు ఉరేసి తను ఆత్మహత్య చేసుకుంది. సో పాప 2 years ఆమె కొంత ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కానీ వెంటనే స్థానికంగా ఉన్నటువంటి వారందరూ కూడా హాస్పిటల్కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దమ్మ నగర్ లో కుటుంబ కలహాల కారణంగానే ఇది జరిగింది. గతంలో కూడా కొన్ని సార్లు భార్యాభర్తల మీద గొడవలు జరుగుతుండేవని కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఏదేమైనా విషాద ఘటనకు సంబంధించి మాత్రం అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చూసి కంటతడి పెడుతున్నటువంటి దృశ్యాలందరినీ కూడా కలిసివేశాయి. రైట్, థ్యాంక్ యూ సైదులు.